హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మన లైఫ్లోని సస్టైనబిలిటీ అనే ఈ పదాన్ని వింటూనే ఉంటాము తరచుగా. అయితే సస్టైనబిలిటీ అంటే ఏంటి? సో జనరల్గా ఏదైతే మనం వాడేసిన వస్తువులు కానీ ఇంకపై పనికిరాదు అని అనుకునే చెత్తని కానీ యూజువల్గా మనము ఇంకా మంచి వాటికి దాని నుంచి ఇంకా మంచి విషయాల్ని తయారు చేయడం కోసం సస్టైనబిలిటీ అనే పదాన్ని వాడుతూ ఉంటాం. అయితే ఇటీవలే బిజినెస్ మోడల్స్ కూడా ఇదే ఒక్క పదం మీద, సస్టైనబిలిటీ అనే ఈ పదం మీద వాళ్ళ యొక్క బిజినెస్ని రన్ చేస్తూ చాలా ఎక్కువగా సంపాదిస్తున్నట్టుగా మనకి తెలిసింది. అయితే ఈరోజు ఈ వీడియోలోనే అసలు ఈ సస్టైనబిలిటీ ఆధారమైన ఒక ఇండస్ట్రీ అండ్ ఆ ఇండస్ట్రీకి సంబంధించిన రెండు కంపెనీ యొక్క స్టాక్స్ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాము. అయితే సస్టైనబిలిటీ అంటే వెంటనే మీరు ఎలక్ట్రికల్ వెహికల్స్ లేకపోతే సోలార్ ఎనర్జీకి సంబంధించిన ఏదో కంపెనీస్ గురించి అనుకున్నారు కనుక నేను ఈరోజు మాట్లాడబోయేది రీసైక్లింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఏదైతే చెత్తని మరింత వాల్యూ క్రియేట్ చేస్తూ ఏదో ఒక వాల్యూ యాడ్ చేస్తున్న ప్రోడక్ట్స్ కింద మనం ముందుకు తీసుకొస్తున్న కంపెనీస్ గురించి చూసేద్దాము. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మేము ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాము కాబట్టి. సో మొట్టమొదటిది ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో మనం చూడబోయే కంపెనీ ఒక పేరు గ్రావిటా ఇండియా. ఈ కంపెనీని 1982లో స్థాపించి ఈ రోజున కానీ చూస్తే మన దేశంలోని లెడ్ తయారీలోని వీళ్ళు అగ్రస్థానంలోని నిలిచారు. అయితే ఈ పర్టికులర్ కంపెనీ వేస్ట్ని ప్రాసెస్ చేయడంతో పాటు, చెత్తని ప్రాసెస్ చేయడంతో పాటు వాళ్ళకి సొంతగా ఒక ఇన్ హౌస్ టెక్నాలజీ అనేది ఏర్పరచుకున్నారు. అండ్ అలానే పిఎల్సి కంట్రోల్ సిస్టమ్స్ యొక్క ఆధారంగా వాళ్ళ యొక్క టెక్నికల్ కన్సల్టెన్సీ సేవల ద్వారా ఎలాగ మనం సాఫీగా ఒక వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ అనేది సాఫీగా మనము ఆపరేషన్స్ అనేవి చేయొచ్చో అటువంటి వాటి మీద కూడా వీళ్ళు సేవల్ని అందిస్తున్నారు. అండ్ రెండవది, వీళ్ళకి వచ్చే మొత్తం ఆదాయంలో కానీ చూసినట్టయితే 32% వీళ్ళకి ఓవర్సీస్ అంటే ఎగుమతుల నుంచి, ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తున్నట్టుగా తెలిసింది. అండ్ ఇది 39% వరకు వీళ్ళ లాభాలకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు కానీ మీరు స్క్రీన్స్ పైన చూసినట్టయితే వీళ్ళ యొక్క ప్లాంట్స్ అంటే వీళ్ళ యొక్క వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్స్ అనేది వివిధ రకాల ప్లేసెస్లో కనిపిస్తుంది. మొత్తం అన్నిటికీ కలిపిన కెపాసిటీ 3,34,000 మిలియన్ టన్స్ పర్ యానం. అయితే ఇంతలాగా ఉన్న వీళ్ళ పర్టికులర్ బిజినెస్కి వర్టికల్స్ అలా ఎటువంటి వర్టికల్స్లో వీళ్ళు ఆపరేట్ చేస్తారు. ముఖ్యమైన బిజినెస్ ఏంటంటే మనం వేస్ట్ని రీసైకిల్ చేస్తున్నారు అని అంటున్నాం. కాకపోతే ఎటువంటి వేస్ట్ అనే విషయానికి వస్తే ఎలక్ట్రికల్ వేస్ట్ ఏదైతే మనకి ఇప్పుడు బ్యాటరీస్ కానివ్వండి, కేబుల్స్ యొక్క స్క్రాప్, అల్యూమినియం ప్రోడక్ట్స్ కానీ, ప్లాస్టిక్స్ అండ్ లెడ్కి సంబంధించిన ఎలక్ట్రికల్ వేస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళు చేర్చుకుని ప్రాసెస్ చేసి వివిధ రకాల వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కింద మన ముందుకు తీసుకొస్తున్నారు. సో ఇదే తీరుగా కానీ చూసినట్టయితే వీళ్ళకి 4 బిజినెస్ వర్టికల్స్ ఉన్నాయి. మొట్టమొదటి బిజినెస్ వర్టికల్ దేని నుంచి అయితే 88% ఆదాయం వస్తుందో అత్యధికంగా అది లెడ్కి సంబంధించింది. రెండవది అల్యూమినియం స్క్రాప్ నుంచి వీళ్ళకి 8% వరకు ఆదాయం వస్తే నెక్స్ట్ ప్లాస్టిక్స్ అండ్ టర్నికీ ప్రాజెక్ట్స్ నుంచి మిగతావి ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ లెడ్కి సంబంధించి వీళ్ళు మామూలు ప్రోడక్ట్సే కాకుండా వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ అంటే లెడ్ అలాయ్స్, లెడ్ రోల్స్ కింద లేకపోతే రెడ్ లెడ్, సో ఇటువంటి వాటిని తయారు చేస్తూ 45% కన్నా ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ గత సంవత్సరానికి ఎలాగుంది? ఫినాన్షియల్ ఇయర్ 2025లోని వీళ్ళ యొక్క ఆదాయం గత సంవత్సరంతో పోలిస్తే 22% పెరిగి 3,800 కోట్లకి చేరుకుంది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇది అత్యధికమైన రెవెన్యూ అని చెప్పుకోవచ్చు. అయితే దీనికి వెనకగల ఏదో కారణం ఉండాలి కదా. గత సంవత్సరంలోని సేల్స్ అనేది 20% పెరిగింది. ఎందుకు అమ్మకాలు అంత శాతం పెరిగినాయి అని అంటే బ్యాటరీ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ యొక్క ఆధారంగా మనకి ఏదైతే చెత్తని సోర్స్ చేసుకోవాలో వాటిని డొమెస్టిక్గానే సోర్స్ చేసుకోవాలి అనే ఆంక్షని విధించడంతో 60% వరకు ఇలా చెత్తని వాళ్ళు ప్రొక్యూర్ చేయడంతో ఈ కంపెనీ యొక్క సేల్స్ 20% పెరగడం మనం చూసాం. అయితే ఇమీడియట్గా మనం ఏమనిపిస్తుంది, ఆదాయం పెరిగింది కదా, అయితే గ్రాస్ మార్జిన్స్ కూడా పెరిగి ఉండాలి కదా అని. కానీ ఇక్కడే అండి ఒక చిక్కు వచ్చింది. ఎక్స్పెన్సెస్ కూడా 23.3% అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కూడా ఒక 24% పెరగడంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12.8% ఇంక్రీజ్ ఉన్నప్పటికీ కూడా మార్జిన్స్ అనేవి 9 నుంచి 8% పడిపోవడం మనం చూసాము. కాకపోతే నెట్ ప్రాఫిట్స్ పరిస్థితి విషయానికి కానీ వచ్చినట్టయితే నెట్ ప్రాఫిట్స్ అనేది 29% పెరిగింది. అంటే ఏం జరిగింది మధ్యలోనే? సో గ్రాస్ మార్జిన్స్ తక్కువ ఉన్నప్పటికీ కూడా, పడిపోయినప్పటికీ కూడా అదర్ ఇన్కమ్ అంటే వీళ్ళకి బిజినెస్ నుంచి కాకుండా ఇతర వచ్చే ఆదాయం అనేది 47% పెరగడం వీళ్ళు చూశారు.
సో ఇలా ఇతర ఆదాయం పెరగడంతో పాటు ఇంట్రెస్ట్ మరియు డిప్రిసియేషన్ ఇటువంటి కాస్ట్స్ చెరొక 23% అండ్ 17% తగ్గింది. సో ఇలాగా ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గడంతో నెట్ ప్రాఫిట్స్ అనేది ఒకేసారి 29% పెరిగింది. సో ఇది వీళ్ళకుండే ఫినాన్షియల్ మెట్రిక్స్ గురించి. అయితే భవిష్యత్తులో వీళ్ళ ప్రణాళికలు ఎలా చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? రానున్న 3 సంవత్సరాల్లో వీళ్ళ దగ్గర ఉండే టోటల్ కెపాసిటీ 3,34,000 టన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 7 లక్షల కింద పెంచాలి అని ఆలోచిస్తున్నారు. అండ్ అలానే వీళ్ళ దగ్గర ఇంకా పైప్ లైన్లోని 60,000కి పైగా మెట్రిక్ టన్స్ యొక్క చెత్త అవసరం ఉంది కాబట్టి ఆ డిమాండ్ అనేది వీళ్ళకి స్థిరంగానే ఉంది. 2029లోని వీళ్ళు ఏదైతే ఇతర ప్రోడక్ట్స్ అంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ నుంచి ఇప్పుడు 45% వరకు డబ్బుల్ని ఆదాయాన్ని సంపాదిస్తున్నారు కదా, దాన్ని 50% కన్నా ఎక్కువ పెంచాలని అనుకుంటున్నారు. ఇది చేయడం వల్ల వీళ్ళకేంటి లాభం అనుకుంటున్నారా? 2 నుంచి 3% వరకు వీళ్ళ మార్జిన్స్ బాగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ 4వది, ఇప్పుడు వీళ్ళకు ఉండే వర్టికల్స్లోని లెడ్ నుంచి 88% ఆదాయం వస్తుంది. అంటే మిగతా అల్యూమినియం, ప్లాస్టిక్స్ అండ్ టర్న్కీ ప్రాజెక్ట్స్ని కలుపుకుంటే 12% మాత్రమే వస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా పెంచాలి, వచ్చే 4 సంవత్సరాల్లోని 12% నుంచి 30% వరకు దీన్ని పెంచాలి అనే ప్రణాళికలు వేసుకున్నారు. ప్రణాళికలు వేసుకుంటే సరిపోతుందా? దీనికోసం 1,500 కోట్లని కేటాయించారు. అండ్ ఇందులో కూడా 890 కోట్లు అంటే దాదాపుగా 900 కోట్లు వీళ్ళ సొంత ఇంటర్నల్ ఫండింగ్ వీళ్ళకు వచ్చిన ఆదాయం నుంచే తీసి పెట్టారు. అండ్ ఈ 1,500 కోట్లు కూడా 1,000 కోట్లకి వీళ్ళు ఆల్రెడీ ఏవైతే వర్టికల్స్ అయినా ఈ లెడ్కి సంబంధించి అల్యూమినియం, ప్లాస్టిక్స్ పైనే ఖర్చు చేస్తారంట. మిగిలిన 500 కోట్లతోటి వీళ్ళు కొత్త రంగంలోకి కొత్త ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అని అనుకుంటున్నారు. అవి ఎటువంటి సెగ్మెంట్స్? లిథియం అయాన్, రబ్బర్, స్టీల్ అండ్ పేపర్. అయితే ఈ పర్టికులర్ రబ్బర్ సెగ్మెంట్లోకి అయితే ఏదైతే వీళ్ళు రబ్బర్ సెగ్మెంట్లోకి అడుగు పెట్టాలి అని అనుకుంటున్నారో అక్కడ వీళ్ళు ముఖ్యంగా పైరోలిసిస్ ఆయిల్, క్రంబ్ రబ్బర్ అండ్ స్టీల్ అనే బై ప్రోడక్ట్స్ తోటి దాదాపుగా ఇక్కడ ఫోకస్ని బాగా పెట్టినట్టయితే రానున్న కాలంలోని 70% వరకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ని చూడొచ్చు అనే ఒక దిశగా వెళుతున్నారు. అండ్ నెక్స్ట్ కానీ మనం చూసినట్టయితే వీళ్ళు లిథియం సెగ్మెంట్లో కూడా ఎంటర్ అయ్యారు. కాకపోతే ఈ సెగ్మెంట్లో ఇంకా చెత్తకి అంత ప్రాముఖ్యత అంటే రీసైక్లింగ్ గురించి ఎక్కువగా చెత్త లేకపోవడంతో అంత ఎక్కువగా వీళ్ళకి ఆదాయం చూడనప్పటికీ కూడా ముందస్తుగానే వీళ్ళు ముంబైలోని ఒక ప్లాంట్ని నిర్మించుకుంటున్నారు. అండ్ అది వచ్చే సంవత్సరం ఫస్ట్ హాఫ్ ఇయర్ కల్లా తయారైపోతుంది. మన దేశంతో పాటుగానే యూరోపియన్ మార్కెట్ని టచ్ చేయాలి అని అంటూ రొమానియాకి సంబంధించిన ఒక వేస్ట్ టైర్ రీసైక్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ తోటి 80% స్టేక్ని సంపాదించుకుని అక్కడ ప్రతి సంవత్సరం 18,000 మెట్రిక్ టన్స్ పర్ యానం వేస్ట్ని రీసైకిల్ చేసుకునే విధంగా వాళ్ళతో ఒప్పందానికి ఎంటర్ అయ్యారు. సో ఇది కాకుండా ఇది ఆగిపోకుండా మన డొమెస్టిక్ మార్కెట్లోని లెడ్కి ఆల్రెడీ వీళ్ళు అగ్రస్థానంలోని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నట్టుగా చెప్పాను కదా. వీళ్ళకుండే ప్రస్తుత మార్కెట్ షేర్ 40% నుంచి 75%కి పెంచుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ దీనికి వీళ్ళకి పరిస్థితులు కూడా చాలా అనుకూలంగానే ఉన్నాయి. ఎందుకంటే రాబోయే సంవత్సరంలోనే అంటే ఫినాన్షియల్ ఇయర్ 2026 నుంచి ఈ పర్టికులర్ రూల్స్ ఏవైతే వచ్చినాయో దాని యొక్క ఆధారంగా ప్రతి ఒక్క బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 90% వరకు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని వాళ్ళే సొంతగా రీసైక్లింగ్ చేసుకోవాలి అనే రూల్ పెట్టడంతో ఈ సెక్టార్లోని ఆర్గనైజ్డ్ మార్కెట్కి ఆర్గనైజ్డ్ ప్లేయర్స్కి ఉండే షేర్ అనేది పెరుగుతుంది. అండ్ తప్పకుండా ఈ కంపెనీ అందులోనే ఉంది కాబట్టి చాలా పాజిటివ్గానే సంకేతాలు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని పరిశీలించి ఆపరేషన్స్ కానీ వీళ్ళకు వచ్చిన ఫండ్స్ని ఎలాగ వీళ్ళు యూటిలైజ్ చేశారని చూస్తే మంచి తీరులోనే యూటిలైజ్ చేసినట్టుగా కనిపిస్తుంది. డిసెంబర్ 2024లోని 1,000 కోట్ల దాకా వీళ్ళు ఫండ్స్ని తీసుకొచ్చారు. అది కూడా QIP క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ ద్వారా 726 crores తీసుకొచ్చారు. దీన్ని అసలు దేనికి వాడారు? వాళ్ళకుండే లాంగ్ టర్మ్ రుణాలు ఏదైతే దీర్ఘకాలికమైన రుణాలు ఉన్నాయో దాన్ని కొంచెం పూర్తి చేయడంతో పాటు ఇంకా మిగతాది వాళ్ళ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం దాచుకున్నారు. సో ఇలా లోన్ ఎప్పుడైతే వాళ్ళు రీపే చేశారో ఓవరాల్ డెట్ రేషియో కూడా 0.67 నుంచి 0.14కి తగ్గిపోయింది. అండ్ అలానే వీళ్ళ యొక్క లాంగ్ టర్మ్ డెట్స్ అనేది 47% తగ్గడం చూసాం. షార్ట్ టర్మ్ డెట్స్ అయితే 69% తగ్గి 90 కోట్ల వరకు ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఉంది. బ్యాలెన్స్ షీట్ని చూసినప్పటికీ కూడా 1.5 రెట్లు అది పెరిగింది. ఇన్వెస్ట్మెంట్స్ 528 కోట్లతో పాటు క్యాష్ ఫ్లోస్ పరంగా కానీ చూస్తే కంపెనీ మంచిగా ఒక 4.7 times క్యాష్ రిజర్వ్స్ని పెంచుకున్నట్టుగా తెలుస్తుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి? వీళ్ళ క్యాష్ కన్వర్షన్ సైకిల్ అనేది 25 రోజుల వరకు తగ్గింది. అండ్ అలానే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ నుంచి వీళ్ళకి వచ్చే క్యాష్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏదైతే ఉందో 6.7 times పెరిగింది. అండ్ అలాగే క్యాష్ ఫ్రమ్ ఫినాన్షియల్ యాక్టివిటీస్ కూడా 5.2 times పెరిగింది. సో మొత్తంగా కానీ చూస్తే వీళ్ళు చాలా క్యాష్ స్ట్రాంగ్గా 11.8 times వరకు పెంచినట్టుగానే తెలుస్తుంది వాళ్ళ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ నుంచి.
ఎటువంటి ఆటుపోట్లు లేవా ఈ కంపెనీకి అనంటే తప్పకుండా ఉన్నాయి. మొట్టమొదటిది ఏదైతే వీళ్ళు లెడ్ని కాకుండా మిగతావి ఆ టర్న్కీ ప్రాజెక్ట్స్ అనే వాటి మీద, అంటే నేను ఇప్పుడు లెడ్ నుంచి పక్కకు వచ్చేసి మిగతా వాటిలో ఎంటర్ అవుతున్నాను అని అంటున్నారు కదా, దాంట్లో కూడా కొన్ని సమస్యలు చిక్కులు ఉన్నాయి. ఈ టర్న్కీ ప్రాజెక్ట్స్ నుంచి వీళ్ళకి 76% ఆదాయం వచ్చేది కాస్త 10% కన్నా తక్కువ పడిపోయిందనమాట. సో ఇటువంటి వివిధ రకాల విషయాల్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడైతే వాళ్ళు లెడ్ని దాటి వాళ్ళ కోర్ బిజినెస్ని దాటి బయటికి వెళ్ళాలి అని అనుకుంటున్నారు. తప్పకుండా అక్కడ ఉంటాయి. నెక్స్ట్ వీళ్ళు ఆపరేట్ చేస్తున్న రంగం ఆర్ ఇండస్ట్రీ ఎటువంటిది అని అంటే చాలా రకాల రెగ్యులేటరీ ఆంక్షలకి గురవుతూనే ఉంటుంది. సో రివర్స్ ఛార్జ్ మెకానిజం కానివ్వండి ఆర్ ఇతర దేశాలతోటి ఒప్పందాలు చేసుకోవడానికి వివిధ రకాల కాంప్లైన్సెస్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే వీళ్ళకి లాజిస్టిక్స్కి సంబంధించిన ఖర్చు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ ఇది ఎప్పటికప్పుడు వేరియేషన్ ఆర్ ఏదైనా వాలటాలిటీకి గురైంది అని అంటే డైరెక్ట్గా మార్జిన్స్ మీద దాని యొక్క ఇంపాక్ట్ అయితే పడిపోతుంది. సో ఇది కంపెనీ నెంబర్ 1. ఇప్పుడు కంపెనీ నెంబర్ 2 గురించి తెలుసుకుందాం. యాంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్. అయితే వీళ్ళు పేరు నుంచే కానీ చూసినట్టయితే మన దేశంలోని అంటే 20కి పైగా సంవత్సరాలకి మంచి ట్రాక్ రికార్డ్ని మెయింటైన్ చేస్తూ మన దేశంలోనే వీళ్ళు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, సో ఈ పర్టికులర్ రంగానికి సంబంధించి వాళ్ళు కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ చేయడంతో పాటుగానే ప్రాసెసింగ్ని చేస్తారు. వీటితో పాటు వివిధ రకాల సేవల్ని అంటే స్క్రాప్స్ని అమ్మడంతో పాటు రోడ్డు మీద చెత్తని ఓడడం, ఇవన్నిటిని కూడా మన ముందుకి సేవల కింద తీసుకొచ్చి మన దేశంలోనే ఆర్ టాప్ 5 మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో 1 కంపెనీగా నిలిచారు. సో వీళ్ళు ఎటువంటి బిజినెస్లు చేస్తున్నారు? నేను ఇంతవరకు చెప్పినట్టుగానే రోడ్లో చెత్తని ఊడవడంతో పాటు డొమెస్టిక్గా ప్రతి ఇంటికి వెళ్ళి చెత్తని కలెక్ట్ చేసుకుని దాన్ని వీళ్ళు ఏదర్ ల్యాండ్ ఫిల్స్లో డంప్ చేయడము, ఇటువంటి ట్రాన్స్పోర్టేషన్ సేవలతో పాటుగానే వేస్ట్ని తీసుకొచ్చి దాన్ని సెగ్రిగేట్ చేసి ప్రాసెస్ చేసి దాని నుంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే విధంగానో ఇటువంటి ప్లాంట్స్ని సొంతగా డిజైన్ చేసి ఆపరేట్ చేసి మెయింటెనెన్స్ చేసే సేవల్ని కూడా అందిస్తున్నారు. వీళ్ళ బిజినెస్ మోడల్ కానీ చూసుకున్నట్టయితే బిజినెస్ టు గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ క్లయింట్సే ఎక్కువ. సో నేను చెప్పాను కదండి, మున్సిపాలిటీ యొక్క చెత్తని వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు అని అంటే అక్కడ మీరు ఆలోచించుకోవచ్చు. వీళ్ళకి కావాల్సిన కాంట్రాక్ట్స్ అనేవి వీళ్ళకి వచ్చే కాంట్రాక్ట్స్ అనేవి ఎక్కువ టైం ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఎక్కువ డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి లార్జ్ స్కేల్లో పెద్ద మోతాదులో చేస్తూ ఉంటారనమాట. అండ్ ఫైనల్గా కానీ చూసినట్టయితే వీళ్ళు ఏదైతే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని చేస్తున్నారో, చెత్తని కలెక్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసే ఈ పర్టికులర్ వర్టికల్లో చాలా వరకు వీళ్ళు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. కానీ దాన్ని అధిగమించడం కోసం వీళ్ళు మున్సిపాలిటీస్ని ఎక్కడైతే బలమైన మున్సిపాలిటీస్, స్ట్రాంగ్ మున్సిపాలిటీస్ ఉంటాయో అటువంటి వాటిని ఎంచుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వీళ్ళు వర్టికల్స్ గురించి చూద్దాం. 3 వర్టికల్స్లోని ఆపరేట్ చేస్తున్నారు. మొట్టమొదటి వర్టికల్ అని అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ CNT సెగ్మెంట్. ఇందు నుంచి వీళ్ళకి 61% ఆదాయం వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఇంటింటా వెళ్ళి చెత్తని డొమెస్టిక్గా కలెక్ట్ చేసుకుని దాన్ని వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి ల్యాండ్ ఫిల్స్లోనో లేకపోతే ఏదైనా ఒక పర్టికులర్ ఫెసిలిటీలోనో వీళ్ళు డంప్ చేస్తున్నారు. ఇలాగానే చూస్తే వచ్చే 7.5 సంవత్సరాల వరకు వీళ్ళకి దాదాపుగా 17 కాంట్రాక్ట్స్ తోటి ఇక్కడ డిమాండ్ అనేది స్థిరంగా కనిపిస్తుందని తెలుస్తుంది. రెండవది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాసెసింగ్. సో ఈ పర్టికులర్ వేస్ట్ని ప్రాసెస్ చేస్తారు. తీసుకొచ్చిన చెత్తని వివిధ రకాలుగా విడదీసిన తర్వాత దాన్ని వీళ్ళు ప్రాసెస్ చేసి ఎనర్జీగా తయారు చేస్తారు. ఇక్కడ ఈ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వచ్చే ఆదాయం 27%. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2% అంటే 25 నుంచి 27% పెరగడం చూసాం. అండ్ ఇతర రకాల సేవలు ఏదైతే స్క్రాప్ని సేల్స్ చేస్తారో అండ్ అలానే రోడ్డుపై చెత్త ఊడుస్తారో ఇటువంటి వాటి నుంచి వీళ్ళకి వచ్చే ఆదాయం అనేది మిగతా 12% వరకు మనకు కనిపిస్తుంది. అండ్ అలానే వీళ్ళ యొక్క వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ గురించి కానీ మాట్లాడినట్టయితే ముంబైలోని కంజూన్ మార్గ్ ఫెసిలిటీ నుంచి దాదాపుగా 7,500 TTPA కెపాసిటీ, అంటే అంత టన్స్ మేనేజ్ చేసే కెపాసిటీ అనేది ఉంది. అండ్ ఈ పర్టికులర్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది మన ఏషియాలోనే అతి పెద్దదని చెప్పుకోవచ్చు. అండ్ దీని ద్వారా ముంబై మున్సిపల్ చెత్తల్లో 90% వరకు ఈ ప్లాంటే దాన్ని ప్రాసెస్ చేసి హ్యాండిల్ చేస్తుందంట. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ని మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరానికి కానీ వీళ్ళ ఆదాయాన్ని చూస్తే 840 కోట్లని చేరుకుంది. అంటే ముందు సంవత్సరంతో పోలిస్తే 10% ఆదాయం పెరిగింది. ఇది ఏ వర్టికల్ నుంచి ఎక్కువగా పెరిగింది అని చూస్తే ఏదైతే వీళ్ళకి వేస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది కదా, సో దాని నుంచి 25% పెరిగి ఆ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 260 కోట్ల వరకు ఆదాయం అనేది వచ్చింది. అండ్ రెండవది వీళ్ళ యొక్క కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ సెగ్మెంట్ 4% పెరిగినప్పటికీ కూడా ఇతర కాంట్రాక్ట్స్ అండ్ సర్వీసెస్ 9% వరకు డ్రాప్ అవ్వడం మనం చూసాము. సో దీనివల్ల ఎక్స్పెన్సెస్ యొక్క ట్రెండ్ అనేది మిక్సెడ్గానే నడిచింది. సో దాని విషయంగా చూస్తే ఎంప్లాయీ కాస్ట్ అండ్ అదర్ కాస్ట్ 9% పెరిగింది, 35% తగ్గింది. సో దీనివల్ల వీళ్ళ ఎబిటా
9% పెరిగి 220 కోట్లని చేరుకుంది. డెప్రిసియేషన్ అండ్ ఫినాన్స్ కాస్ట్ చెరికో 31%, 41% వరకు పెరగడం మనం చూసాము. ఫిక్స్డ్ అసెట్స్ అయితే 3 రెట్లు పెరిగాయి. బారోయింగ్స్ కూడా అదే తీరులోనే 2.9% పెరగడం చూసాము. నెట్ ప్రాఫిట్ ఇవన్నింటినీ చేర్చుకున్న తర్వాత 1% వరకు పెరిగింది, 100 కోట్లని చేరుకుంది. అయితే ఈ కంపెనీకి భవిష్యత్తులో ఎటువంటి ప్రణాళికలతోటి అంటే ఎటువంటి గ్రోత్ దిశగా వీళ్ళు వెళ్ళబోతున్నారు అని కానీ చూసినట్టయితే మొట్టమొదటిది రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలోనే వీళ్ళకుండే ఆదాయాన్ని 25% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కింద పెంచడానికి వీళ్ళు చాలా గట్టిగానే ప్రణాళికలు వేస్తున్నారు. అలానే రాబోయే 2 నుంచి 3 క్వార్టర్స్ లోపే వీళ్ళ యొక్క మార్జిన్స్ని కూడా 1 లేదా 2% వరకు పెంచుకోవాలి అనే ప్రణాళికల మీద కూడా ఉన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క మార్కెట్ మన దేశంలో కానీ గత 5 సంవత్సరాలకి మనం పోల్చి చూసినట్టయితే 12% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్లోని వచ్చే సంవత్సరంలోని 10 crore million మెట్రిక్ టన్స్కి చేరుకోబోతుంది. అంటే మంచిగానే పాజిటివ్ గ్రోత్ ఉంది ఇండస్ట్రీకి అని చెప్పుకోవచ్చు. స్టాటిస్టికల్గా అంతర్జాతీయ లెవెల్లో కూడా వీళ్ళు కలెక్ట్ చేసిన చెత్తని అసలు ఎటువంటి దిశలోని ఎంతవరకు ల్యాండ్లోని వీళ్ళు డంప్ చేస్తున్నారని చూస్తే 52%, మిగిలిన 25% అక్కడైతే ఇతర దేశాల్లోని చెత్త అనేది రీసైక్లింగ్కి పంపిస్తున్నారు. కానీ మన దేశంలోని దురదృష్టవశాత్తు 77% అనేది మనము బయట ల్యాండ్స్లోని డంపింగ్ చేస్తున్నాము. ఓపెన్గానే మనం వెళ్ళి చెత్తని అక్కడ పేర్చుతున్నాము. కాకపోతే దీన్ని మనము రీసైక్లింగ్ చేసి ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి లేకపోతే కాంపోస్టింగ్ చేసి ఈ ఆప్షన్స్ అనేవి ఇంకా చాలా తక్కువగా ఉన్నాయి. సో ఈ కంపెనీకి ఎదుగుదల పెనిట్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ ప్రస్తుతం ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ సైజ్ కానీ చూస్తే 8,300 కోట్లు ఉన్నాయి. అంటే ఇప్పుడుండే ఆదాయానికన్నా వీళ్ళ ఆర్డర్ బుక్ సైజ్ 9 రెట్లు ఎక్కువగా ఉంది. అండ్ దీంట్లోని 58% కాంట్రాక్ట్స్ అనేది 2040 వరకు ఉంటున్నాయి. మిగతావి వచ్చే 12 సంవత్సరాల్లో పూర్తయ్యే దిశగా తెలుస్తుంది. సో డిమాండ్ అండ్ ఆదాయం అనేది వీళ్ళకి స్థిరంగానే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వీళ్ళకి హోల్లీ ఓన్ సబ్సిడరీ అయిన ఏజీ ఎన్విరో అనే ఈ కంపెనీని వీళ్ళు మర్జ్ చేసుకుని కాస్ట్ని తగ్గించుకుని అలానే సినర్జీస్ పెంచుకుని ఇంకా ఆదాయం పెంచుకునే దిశగానే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ కంపెనీకి పరంగా కానీ చూసినట్టయితే ముఖ్యమైన కీ మెట్రిక్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిది ఫినాన్షియల్ ఇయర్ 2025లోని వీళ్ళు టోటల్గా 4.93 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ని వీళ్ళు హ్యాండిల్ చేశారు. అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 6% ఎక్కువ హ్యాండిల్ చేశారు. అండ్ ఈ చెత్త నుంచి తయారు చేసే రెఫ్యూజ్ డిరైవ్డ్ ఫ్యూయల్ ఏదైతే ఉందో దాన్ని 1.48 టన్స్ని పెంచారు. గత సంవత్సరంతో పోలిస్తే 2% ఎక్కువగా ప్రొడ్యూస్ చేశారు. అండ్ కాంపోస్ట్ సేల్స్ పరంగా కానీ చూస్తే 21,200 మెట్రిక్ టన్స్, అంటే ఇది గత సంవత్సరం నుంచి 2 రెట్లు పెరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ని కానీ పరిశీలిస్తే 472 crores అయితే వీళ్ళకి డెట్ ఉంది. అండ్ 132 క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ ఉన్నాయి. నెట్ డెట్ విషయానికి కానీ వచ్చినట్టయితే 340 crores వరకు ఉంది. అండ్ వీళ్ళ టోటల్ ఓవరాల్ డెట్ రేషియో అనేది గత సంవత్సరంతో పోలిస్తే 0.5 టైమ్స్ నుంచి 0.4కి తగ్గినట్టుగా తెలుస్తుంది. అయితే క్యాష్ ఫ్లోస్ పరంగా చూస్తే చాలా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. ఎంత అంటే 2 రెట్లు పెరిగి 187 crores అంటే క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ గత 2 సంవత్సరాల్లోనే పెరిగిన తర్వాత 187 crores చేరుకుంది. అండ్ అలానే ఇన్వెస్ట్మెంట్ పరంగా వీళ్ళు ఖర్చు చేసే అవుట్ఫ్లోస్ అనేది తగ్గించుకున్నారు 42%, అంటే 149 కోట్ల వరకు ఉంది. ఓవరాల్ పొజిషన్ చూసుకుంటే బలంగానే ఉంది. కాకపోతే ఈ కంపెనీ ఫేస్ చేస్తున్న సమస్యలు ఏంటి? మొట్టమొదటిది ఈ కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో 2.7 టైమ్స్ మాత్రమే ఉంది. ఇండస్ట్రీ యొక్క యావరేజ్ 11.7 టైమ్స్ ఉంది. వీళ్ళు ఆపరేట్ చేస్తున్న ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసి ప్లాంట్స్ని నిర్మించిన తర్వాత ఆ ప్లాంట్ పూర్తిగా స్థిరత్వాన్ని పొంది ఆదాయం తీసుకొచ్చే లోపు చాలా గడువే పట్టేస్తుంది. అండ్ ఈ పర్టికులర్ కంపెనీస్ ఆర్ ఈ ఇండస్ట్రీస్కి జనరల్గా ఇన్వెంటరీస్ అనేది 0 ఇన్వెంటరీ ఉంటుంది కాబట్టి డే సేల్స్ అవుట్ స్టాండింగ్లో మనం లెక్క చేయాలి. అయితే ఈ కంపెనీ యొక్క డిఎస్ఓ అనేది 100 days ఉంది. అంటే వీళ్ళకి పేమెంట్ రావడానికి ఆ సైకిల్ అనేది 3 నెలలు మినిమం పడుతుంది. అండ్ వీళ్ళు డీల్ చేసేది మున్సిపాలిటీస్తో. దీంట్లో కొంచెం రిస్క్స్ అనేవి ఉంటాయి. రూల్స్తో పాటుగా ఏదైనా డిలేస్ ఉండొచ్చు వీళ్ళకి వచ్చే పేమెంట్స్లోనే. అండ్ అలానే ఎక్కువ దీర్ఘకాలికంగా కొంచెం సాగదీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ లిటిగేషన్స్ అనేవి కూడా ఎక్కువగా వీళ్ళు రిస్క్కి గురవుతూ ఉంటారు. అయితే ముంబై ప్రాసెసింగ్ ప్లాంట్ మీద ఒక లిటిగేషన్ అనేది ఇంకా హ్యాంగ్ ఓవర్లా నడుస్తూనే ఉంది. వీళ్ళకి రావాల్సిన ఏవైతే రికవరీస్ అనేవి ఉన్నాయో ఆర్బిట్రేషన్ పరంగా కానీ చూసినట్టయితే గత 14 సంవత్సరాల తర్వాత వీళ్ళకి రికవరీస్ అనేవి వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. అండ్ రెవెన్యూ పరంగా కూడా గ్రోత్ చూస్తే అంత ఎక్కువగా లేదు అనేది మనకి తెలుస్తుంది. సో ఇదండి ఏవైతే 2 కంపెనీలు రీసైక్లింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించి వాటి యొక్క పూర్తి వివరాలని మీకు అందించాము. అయితే ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైన విషయం ఏంటి అని అంటే ఇంక మీదట చెత్త అనేది కొత్త ధనంగా దీని నుంచి ఎక్కువగా బంగారాన్ని సృష్టించుకునే విధంగా తీరులోనే పనిచేస్తున్నారని తెలుస్తుంది.
సో ఈ పర్టికులర్ వీడియోని అంటే మేము ఇచ్చిన రికమెండేషన్ ఆర్ డిస్క్లైమర్ ఏంటంటే ఎటువంటి రికమెండేషన్స్ అనేవి మేము అందించడం లేదంటే ఈ పర్టికులర్ వీడియో ద్వారా ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మేము ముందుకు తీసుకొచ్చి మీకు ఇటువంటి రీసైక్లింగ్ ఇండస్ట్రీస్లో స్టాక్స్ అనేవి ఈ కంపెనీస్ ఇటువంటి తీరులో పనిచేస్తున్నాయి అనే దాని మీద అవగాహన పెంచడం కోసమే వీడియోని తీసుకురావడం జరిగింది. ఇంకా మంచి వీడియోతో మేము ముందుకు రావడానికన్నా ముందు ఐఎమ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.